హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్. ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు జయంతి సందర్భంగా నేనైతే ఇంట్లో స్వామివారికి నైవేద్యంగా అయితే నేను పూర్ణాలు అలాగే గారెలు అయితే ప్రిపేర్ చేసేసుకొని ఆ స్వామికి నైవేద్యంగా పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. అలాగే తమలపాకులు కూడా పెట్టుకున్నాను. ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదండి. తమలపాకులు కూడా ఆంజనేయ స్వామి దగ్గర పెట్టుకున్నాను. అయితే దండ వేసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఫోటో అనేది చిన్నగా ఉండటంతో వేయడానికి వీలు అవ్వలేదు. అందుకనే ఇలా స్వామివారి ముందే పెట్టేసుకున్నానండి. ఆంజనేయ స్వామి ముందు తమలపాకులన్నీ ఇలా పెట్టుకొని ఆకు మీద అయితే తమలపాకు మీద స్వస్తికని రాసుకున్నానండి. ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. చాలా సంతోషంగా అనిపించింది ఇలా అన్నీ పెట్టుకొని పూజ చేసుకున్నందుకు. ఇక మాకు దగ్గరలోనే అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉందండి. పూజ అంతా అయిపోయాక గుడికి కూడా వెళ్ళాము. ఈరోజు జయంతి సందర్భంగా అక్కడైతే అన్నదాన కార్యక్రమం అయితే జరిగిందండి. అక్కడ గుడిలో పూజ అంతా అయిపోయాక అన్నదానంలో కూడా పాల్గొన్నాము. ఇంకా అన్నదానంలో అయితే ప్రసాదంగా రవ్వ కేసరి పెట్టారు. అలాగే పులిహార, కూరలు వచ్చేసి పప్పు, పాలకూర, సాంబారు, ఆలు కుర్మా పెట్టారండి. ఇక అక్కడ ప్రసాదం కూడా తినేసి ఇంటికి వచ్చేసామండి. ఈరోజు అయితే ఇలా జరిగింది. ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మరొకసారి మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆ దేవుడు ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉంటాయండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.